ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే నమః. వరవరద సర్వజనం మే వశమో నయ స్వాహ. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. శివశక్తైకరూపిణ్యై ఓం నమః శివాయ. ఓం 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 శ్రీ గురుభ్యో నమః. మొదలచల్ల వేణుగోపాల దత్తాత్రేయ స్వామినే నమః. ఓం శాం ఐం జాం ఐం ఓం రాం దోం త్రం గణం ఓం నమః శివాయ వేణుదత్తాత్రేయ నమః. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. శ్రీమాన్ అనంతాళ్వాన్ దివ్య చరితము గురు శిష్య దైవ సంబంధ నిగూఢ రహస్యోపదేశము. రచన పి వెంకటరామిరెడ్డి, విజయవాడ. సంకలనం శ్రీ టి.ఏ.పి. రంగాచారి గారు, పురసైవారి తోట, తిరుమల. ఈ రచయిత యొక్క సంకల్పం, శ్రీమాన్ అనంతాళ్వాన్ దివ్య చరిత్రను రాయడానికి భగవానుడే సంకల్పించి వ్రాయించాడని రచయిత సంకల్పం. అక్టోబర్ 22వ తేదీ 1967వ సంవత్సరమున ఈయుతులు రామస్వామిరెడ్డి సత్యవతి గారుల ప్రథమ పుత్రునిగా రోహిణీ నక్షత్రయుక్తుడై ప్రకాశం జిల్లా గిద్దలూరు గ్రామమున పాలకులను వెంకటరామరెడ్డి అను నామధేయుడై జన్మించరు. తదుపరి బి ఫార్మసీ హర్పనవల్లి కర్ణాటక యందు ముగించుకొని ఫార్మా మార్కెటింగులో సుమారు 15 సంవత్సరములు పనిచేసి కొంతగానొక ఫార్మా కంపెనీ మార్కెటింగ్ మొదలుపెట్టి అనేక ఆటుపోటులకు గురి అయ్యి తనకు దిక్కెవ్వరూ లేరని తలచు వేళ 2014వ సంవత్సరం విజయదశమి నాడు ఈ వెంకటేశ్వరుడు ఎదుట ప్రత్యక్షమ అయ్యి పులకితుడై అప్రయత్నంగా శ్రీ వెంకటాధునిపై కీర్తన ఒకటి పలుక శ్రీనివాసుడు చిరునవ్వులొలకెంచుతూ అదృశ్యుడాయన. ఇదే వారికి కలిగినటువంటి వెంకటేశ్వరుడు సంకల్పించినటువంటి మొట్టమొదటి అనుభవం. ఆ దినము మొదలు నేటికి అనుక్షణము శ్రీ వెంకటనాథుడు కన్నులు కనిపించుతూ 3700 కీర్తనలను అలవోకగా తనకు తానై పలుకుతూ ఈ జీవాత్ముడితో పలికించుతూ రాయించుతున్నాడు. అన్ని సమస్యలను తీర్చివేసినాడు మన శ్రీనివాసు. ఎటువంటి శాస్త్ర ప్రావీణ్యం కానీ గ్రంథ పాండిత్యం కానీ తెలియని వాని చేయిట్లు శ్రీ వెంకటాద్రీశుడు పలికించి రాయించుట అన్నది నమ్మశక్యము కాకుండాను నమ్మి తీరవలసినదే. ఇటువంటి లీలలు ఆ లీలా మనోహరునికే, శ్రీ తిరువేంకట ముడియానికే సాధ్యం. సుమారు 800 కీర్తనలు వ్రాయించిన పిదప ఉన్నట్లుండి అనంతాళ్వాన్లకు తనకు మధ్యగల సంబంధములు కూర్చి కీర్తనలను శ్రీనివాసుడు వ్రాయించ మొదలెడా. ఇట్టి సంఘటనలు నిజముగా జరిగినవా లేదా అను మీమాంసతో తిరుమలలోని శ్రీమాన్ అనంతాళ్వాన్ తోటను సతీ సమేతంగా దర్శించిన వేళ అక్కడే నివాసముంటూ నిరంతర పుష్ప కైంకర్యములు చేస్తున్న అనంతాళ్వాన్ 26వ తరం వరకు శ్రీమాన్ టి.ఏ.పి. రంగాచారి గారిని దర్శించి వారికి జరిగిన సంఘటనలు కీర్తనలు చూపించవారు శ్రీ శ్రీనివాసుడు రాయించిన అన్ని సంఘటనలు యథార్థముగా జరిగినవని చెప్పగానే ఆశ్చర్యమునకు లోనై వారి ఆజ్ఞ మేరకు 16 జనవరి 2016వ సంవత్సరము నుండి అనంతాళ్వాన్ తోటనందు ప్రతి మాసమున దర్శించుతూ
తోటన తులసి కనకాంబరము గులాబీ సంపెంగ వంటి మొక్కలు పెక్కుగా నాట నేడు అన్నిత్యము అనంతాళ్మాన్ తోట నుండి తులసి పుష్పములు ఏ.పి. రంగాచారి గారు శ్రీ వెంకటేశ్వరునికి సమర్పించి అర్పించుతూ మమ్ముల ధన్యులను చేస్తున్నారు. ఈ అనంతాళ్వాన్ తోట కైంకర్యముల నాతో పాటు యక్కి సంజీవరెడ్డి మరియు దివి శివన్నారాయణ వంటి ఆప్తులు సన్నిహితులు ఇంకెందరో పాల్పంచుకుంటున్నారు. కొంతకాలం తరువాత గురువర్యులు శ్రీ పద్మావతీదేవి అష్టోత్తర శతనామావళి వ్రాయమని ఆజ్ఞాపించింది. దీనందులకు తగనేమో అని పలుక ఇది భగవత్ సంకల్పమని వారి పలుక వ్రాయి మొదలిట అరగంట సమయంలోనే పూర్తిగా వించగలిగింది. మరలా గురుదేవులు అనంతాళ్వాన్ అష్టోత్తర శతనామావళి వ్రాయమన్న అదియును అట్లే ముగింపజేయగలిగింది. ఉన్నట్టుండి ఒకనాడు గురువర్యులు శ్రీమాన్ టి.ఏ.పి. రంగాచారి గారు అనంతాళ్వాన్ దివ్య చరితమునొచ్చటెనున నీవేల వ్రాయరాదు అని ప్రశ్నింప అంతటి సాహస కృత్యము చేయజాలని బలుక అనంతాళ్వాన్ల శరణు వేడి మొదలెడమని ఆశీర్వదించి విజయదశమి 2019 నాడు శ్రీమాన్ అనంతాళ్వాన్ వారి దివ్య చరితమును మొదలెడగానే కన్నుల ముందు శ్రీమాన్ అనంతాళ్వాన్ శ్రీ వెంకటాదుల దర్శనమై జరిగిన సంఘటనలు కన్నుల కనిపింపజేయచు వారి నడుమ జరిగిన సంభాషణలు చెవుల వినిపించ 18 రోజుల్లో 18 అధ్యాయములుగా అనంతాళ్వాన్ వారి చరితములు వారికి వారే వ్రాసుకుని ఈ విధముగా ఏమీ చేత కాని వాడి చేత అన్నీ తామై నిలిచి ఇంతటి మహాగ్రంథ రచన పూర్తిగా వింపజేసి నన్ను ధన్యులు చేసి ఈ గ్రంథ రచనను అనంతాళ్వాన్ వ్రాసిన శ్రీ వెంకటాచలేతిహాసమాల ఇంగ్లీషులో అనువాదము గావించిన శ్రీ టి.సి.ఏ. రామానుజం వారి తిరుమలై అనంతాళ్వాన్ బయోగ్రఫీ మరియు శ్రీశైలానంతపూరుష దివ్య వైభవం అను గ్రంథం పేర సంస్కృతము నుండి తెలుగునకు అనువదించిన శ్రీ ఎన్.సి.వి. నరసింహాచార్యుల గారుల గ్రంథములను కూడా ప్రామాణికంగా తీసుకొని రచించడమైనది. ఈ దివ్య గ్రంథమును అచ్చువేట ఎందు నాకు అత్యంత సన్నిహితులు కొందరు సహాయము చేసిరి. వారి అందరికీ పేరు పేరున నేను ధన్యవాదములు తెలియజేయుచుంటిని. ఇందు తప్పులను వాడుకలు పెద్ద మనస్సులతో క్షమించి తమరి సలహాలను సూచనలు అందించిన 3వ ముద్రణ ఎందు సవరించగలమని మనస్ఫూర్తిగా విన్నవించుతూ శ్రీనివాసుని చరణారవిందముల శిరస్సుండి నమస్కరించుతూ ఈ దివ్య గ్రంథము శ్రీమాన్ అనంతాళ్వాన్ మరియు శ్రీ వెంకటేశ్వరుల దివ్య చరణములకి అంకితమిచ్చుచున్నాను. ఇట్లు భవదీయుడు పి. వెంకటరామరెడ్డి, రచయిత, విజయవాడ. సెల్ నంబర్ 7780199619. ఈ విధమైనటువంటి అనుభవం కలిగినటువంటి వెంకటరామరెడ్డి రాసినటువంటి ఈ యొక్క శ్రీమాన్ అనంతాళ్వాన్ దివ్య చరితాన్ని కొందరు మహనీయులు వారి వారి యొక్క భావాలను వ్యక్తీకరించారు. అందులో సముద్రాల లక్ష్మణయ్య గారు తిరుపతి వారు వ్యక్తీకరించినది నివేదనం. కలౌ భక్తి భక్త్యా కృష్ణ పురస్థిత. కలియుగంలో భక్తికి ఉన్న ప్రాముఖ్యం మనకు దానికి లేదు. భక్తి గలవాని ఎదుట శ్రీకృష్ణ పరమాత్మ తానే ప్రత్యక్షంగా సాక్షాత్కరిస్తాడు. వేదాలు, తపస్సు, దానం, యజ్ఞం వీటి చేత భగవంతుడిని దర్శించడం సులభంగా అనన్యమైన భక్తి చేతనే భగవద్ దర్శనం సాధ్యమవుతుందని గీతాచార్యుని అభిప్రాయం. సనాతన ధర్మ సంప్రదాయంలో గురువు గల స్థానం మిక్కిలి విశిష్టమైనది. తల్లిదండ్రుల తర్వాత గురువే ఆరాధనీయుడని ఆచార్య దేవో భవ అన్న శృతి సూక్తి నిర్దేశిస్తున్నది. గుశబ్దస్త్వంధకార స్యాదృశబ్దస్తన్నిరోధక అంధకార నిరోధిత్వాత్ గురురిత్యభిధీయతే. గు అనగా అజ్ఞానమే అంధకారం,
దాన్ని నిరోధించి జ్ఞాన ప్రకాశం కలిగించువాడే గురువు. గురువులను ఆత్మతత్వం బోధించి శిష్యుని సంసార సాగరము నుండి తరింపజేయువాడే సర్వోత్తమ గురువు. గురువు సాక్షాత్ త్రిమూర్తి స్వరూపుడు. అలాంటి గురువులలో ఈ భగవద్ రామానుజులు అగ్రగణ్యులు. ఆ మహనీయునికి ఎందరూ శిష్యులున్నా వారిలో అగ్రతాంబూలం అందుకొనదగిన వారు శ్రీమానంతాళ్వాన్ వారు. ఈ గురు శిష్యులు వైష్ణవ ధర్మ పరిరక్షణలో లోకోత్తర విజయం సాధించారు. కలియుగ ప్రత్యక్ష దైవంగా ప్రభాసించే ఏడుకొండల స్వామికి నిత్య పుష్ప కైంకర్యం చేయడానికి ఇతర శిష్యులు దడపడాయిస్తుండగా అచంచల గురు భక్తిపరాయణుడై గురువాజ్ఞను పాలించడానికి సిద్ధమైన వారు శ్రీమానంతాళ్వాన్ వారు. అలంకార ప్రియో విష్ణు అన్నట్లు విష్ణుదేవుడు అలంకార ప్రియుడు, విశేషించి పుష్పాలంకార ప్రియుడు, పుష్పాలంకరణ ప్రియుడు. తిరుమలలో ఆనాటి పరిస్థితులు నివాసయోగ్యంగా ఉండకుండా గురువాజ్ఞను శిరసా వహించి పుష్పకైంకర్యానికి సిద్ధపడి తిరుమలను పుష్పోద్యాన మండపంగా చక్కగా తీర్చిదిద్దిన శ్రీమానంతాళ్వాన్ వారిని కీర్తించడానికి మాటలు చాలవు. దేవుని దివ్య చరణ సన్నిధికి శిష్యుని చేర్చువాడే అసలైన గురువు. అందుచే శ్రీమానంతాళ్వాన్ వారు దేవుని కంటే గురువే ముఖ్యమని భావించి తదనుగుణంగా ప్రవర్తించిన సందర్భాలు కోకొల్లలు. ప్రథమం గురు కార్యంచ దైవ కార్యం ద్వితీయకం అని ఈ మలయాళ సద్గురు స్వామి చెప్పినట్లు గురుకార్యానికి ప్రాముఖ్యమిచ్చిన మహనీయుడు శ్రీమానంతాళ్వాన్ వారు. చీమల గుంపులు తిరుమల నుండి దూరం చేయడం తగదని భావించిన ఈ మహాత్ములకు తిరుమల పట్ల ఉన్న విశ్వాసమును చీమల ఎడగల ఆ కరుణను ఏమని కొనియాడగలవు? అంతటి ఉదాత్త చరిత్రుడు కావడం వల్లనే శ్రీమానంతాళ్వాన్ వారు సాక్షాత్ శ్రీ మహాలక్ష్మి పుత్రిగాను శ్రీనివాసుణ్ణి అల్లుడుగాను పొందగలిగినారు. సామాన్యుల గట్టి స్థితి సాధ్యం కాదు కదా. అట్టి మహామహుని దివ్యమైన చరిత్రము రచించే మహాభాగ్యం శ్రీ పాలకొలు వెంకటరామరెడ్డి గారికి దక్కినది. ఈ రచనకు కర్తృత్వం వహించిన రెడ్డి గారే గాక ఇందుకు తగిన ప్రేరణ కలిగించిన శ్రీమానంతాళ్వాన్ వారి 22వ తరమునకు చెందిన శ్రీమాన్ టిఏపి రంగాచారి గారు కూడా ఈ కైంకర్యంలో భాగస్వాములై కృతకృత్యులయ్యారు. కర్త కారయితాదైవ ప్రేరకశ్చానుమోదక అన్నట్లు రచయితకు రచనకు కారకులైన వారికి ప్రేరకులకు అనుమోదకులకు కూడా పుణ్యకార్యంలో భాగం కలదని పెద్దల సూక్తి కదా. శ్రీమాన్ అనంతాళ్వాన్ వారికి ఎలా ప్రత్యక్షంగా భగవద్ అనుభూతి కలిగిందో అట్లే ఈ గ్రంథకర్తకు కూడా కలిగినట్లు వారే తమ సంకల్ప వచనాల్లో వ్యక్తం గావించినారు. ఇది ఒక అత్యద్భుతమైన సంఘటన. పూర్వం పోతనమున్నగు వారికి కూడా ఇలాగే భగవద్ దర్శనానుభూతి కలిగినట్లు వారి గ్రంథాల నుండి తెలుస్తున్నది. శ్రీమాన్ అనంతాళ్వాన్ వారి గుణశీలాలనే గాక వారి ప్రబోధన సరళి కూడా రచయిత ఇందులో వివరించి ఉన్నారు. కొంగ, కోడి, ఉప్పు వీటి ద్వారా వారు గావించిన ప్రబోధము, పొగడి చెట్టుపై వారికి గల విశ్వాసము, భక్తుల్లోని వైష్ణవ గుణములు, పరీక్ష వారి రచనలు ఇత్యాది గల అంశాలను భక్తి శ్రద్ధలతో ఈ గ్రంథంలో సరళ సుందరమైన వర్ణనాత్మకమైన భాషలో రచించి శ్రీ వెంకటరామరెడ్డి గారు ధన్యులయ్యారు. అట్లే అనంతాళ్వాన్ వంశస్థులకు శ్రీమాన్ రంగాచారి గారు ముందు మాటలో పేర్కొన్నట్లు శ్రీనివాసుని కృపాకటాక్షములకు పాత్రులు కావడం వల్లే ఇంతటి ఘనకార్యం చేయగలిగినారు. ఇంతకు ముందు వెలువడిన శ్రీమాన్ అనంతాళ్వాన్ 1, 2 చరిత్రల్లో ఇంత రమణీయ రచనా విధానంలో తెలుగులో వెలువడిన గ్రంథం మరొకటి లేదనటంలో అతిశయోక్తి కాదు. ఈ గ్రంథమే గాక శ్రీనివాసుని కృపకు పాత్రులైన శ్రీ వెంకటరామరెడ్డి గారు ఆ వెంకటనాథుడిపై నేటి వరకు రచించిన 2705 కీర్తనలు కూడా పేర్కొనదగి ఉన్నవి. అది కూడా త్వరలో గ్రంథ రూపంలో వెలువడి విస్తృతంగా విశ్వవ్యాప్తి పొందగలవని ఆశిస్తున్నాను. అట్లే శ్రీనివాసుడు అనుగ్రహించుగాక. సముద్ర లక్ష్మణయ్య గారు, తిరుపతి 4/2/2021. ముందు మాట అనంతముకు శ్రీనివాసునికి అనంత పుష్పమై కైంకర్యముల చేసి నేటికి పొగడమాను స్వరూపులై బృందావనమున మనుగడ సాగించుచు
తన జీవితంలో సాఫల్యముగా విందుతున్న మహామహిమాత్ముడకు శ్రీమాన్ అనంతాళ్వాన్ వారి దివ్య చరితం పచ్చ తెలుగున రచయిత తినింగించిన తీరు అందు పొందుపరిచిన ఒక్కొక్క సన్నివేశము తీరు అద్భుతము అమోఘముగా ఉన్నది. రచయిత తన సొంత అల్లికల చేయక యథార్థ సంఘటనలు సేకరించి అనుక్షణము నాతో సంప్రదించుతూ ఉన్నది ఉన్నట్లుగా విపులీకరించి సామాన్య జనులకు అవును అర్థముకు రీతిన పన్నులకు కట్టినట్లుగా చూపి మొదటి నుండి చివరి పేజీ వరకు ఆద్యంతము మనల అన్యమనస్కుల గానీయకుండా చేయించిన తీరు అత్యుత్తమముగా ఉపయుక్తముగానున్నదని చెప్పవచ్చు. 18 అధ్యాయములు 18 రోజుల్లో పూర్తి గావించి అందు సంపూర్ణము గురు శిష్య దైవ సంబంధ నిగూఢోపదేశముల బహు చక్కగా తెలియబెప్పిరి. ఇది ఎంతయూ సాక్షాత్ శ్రీ శ్రీనివాసుని కృపాకటాక్షం శ్రీమానంతాళ్వాన్ల దివ్య ఆశీస్సులతో దిగ్విజయముగా జరిగినదని నిక్కచ్చిగా తేల్చి చెప్పవచ్చు. లేనితో ఇంత చక్కగా నేటి వరకు మనము చదువుదాలని అనంతాళ్వాన్ల చరిత్ర ఈనాటికి మన చేత దిక్కదు కదా. ఇంతటి అనంతాళ్వాన్ ఘన చరిత్రను లిఖించిన రచయితకు చదువుచూచేటి చదువులకు దివ్య ఆశీస్సులు అందిస్తూ మీ టిఏపి రంగాచారి అనంతాళ్వాన్ 26వ తరపు వంశస్థుడు అనంతాళ్వాన్ తిరుమాళిగై అనంతాళ్వాన్ తోట తిరుమల. ఉపోద్ఘాతం తిరుమల క్షేత్ర పవిత్రత మహిమల గూర్చి మనం కొత్తగా తెలుసుకోన పనిలేదు. కానీ తిరుమల గట్టి వైభవమును సంతరింపజేసి ఎన్నెన్నో సంస్కరణలను కైంకర్యములు గావించి తిరుమల క్షేత్ర నామమును దిగంతముల వరకు విశ్వవ్యాప్తముగా వించుటలో 3 ప్రముఖులని చెప్పవచ్చు. వారే శ్రీ తిరుమల నంబి, శ్రీ రామానుజులు, శ్రీ అనంతాళ్వాన్. ఒక్కొక్కరిగా వీరు శ్రీ వెంకటేశ్వరి క్షేత్రమున చేసిన కార్యములు కైంకర్యములు కడు ప్రత్యేకమై నిలచి తిరుమల క్షేత్రమున అడుగడుగున నిండి నిబిడీకృతమై మన కన్నుల కనిపించుతూ మన ఉత్తేజితులను పులకింతలు చేయుచున్నది. ఈ 3 అనంతాళ్వాన్ల వారిది తిరుమలలో ప్రత్యేక స్థానం అని చెప్పవచ్చు. ఏలయన తన జీవిత చరమాంకం వరకు అనుక్షణము శ్రీ వెంకటేశ్వరునితో వాగ్యుద్ధములు చేయుచు కష్ట సుఖముల పంచుకుంటూ ఎదురు బొదురుగా కూర్చొని ఒకరితోనొకరు మాట్లాడుకున్నటువంటి తీరు మనల్ని ఆశ్చర్య జగతులు చేయటమే గాక మన జీవితమునట్లు సార్థకము చేసుకునవలెను. గురు శిష్య సంబంధములనట్లు నెరపి అక్షాత్ భగవంతుని ఎట్లు లొంగ చేసుకొనవచ్చును ఇట్లే మనకు తెలియజెప్పును. ఇదమకు గురు శిష్యులు ఎట్లు మసలుదురు, ఒకరినొకరు ఏల విడిచి ఉండలేరు. గురువన్న శిష్యునికి ఎంత గౌరవము, శిష్యుని తరింపజేయు గురువులకు శిష్యుని పట్ల ఎట్ట ప్రేమాభిమానములు ఉండును. గురువాజ్ఞను శిష్యుడు ఎట్లు క్రమము తప్పకుండా పాటించవలయును తెలియజేయు వేళ ప్రప్రథముగా గురు శిష్యులకు శ్రీ రామానుజుల అనంతాళ్వాన్ల పేర్లను ఉటంకించక తప్పదు. కేవలము తన గురువులకు ఇచ్చిన మాటకై సుమారు 950 ఏళ్ల క్రిందట నిండు గర్భిణి అయిన భార్యతో తిరుమల చేరి అనేక ప్రతికూల పరిస్థితుల నడుమ ఎదురుడ్డి నిలిచి తిరుమలను పుష్పోద్యానమయముగా చేసి తిరుమలకు గల పుష్పమండప స్థార్థక నామము సరి అయినదని అచ్చటి దేవాదిదేవుడకు శ్రీనివాసుడు పుష్పాలంకరణ ప్రియుడని ప్రపంచమునకు తెలియజేసి తన జీవితమునే సార్థకత సాగింపజేసుకున్న మహనీయుడు ఈ అనంతాళ్వాన్ల వారు. అంతటి మహనీయుని దివ్య చరితము తిరుమల చరిత్ర పుటల ప్రకటితమయ్యే తీరవలయు. అందుకే కాబోలు ఏమీ తెలియని శాస్త్రగ్రంథ ప్రావీణ్యములు లేని రచయిత చే అనంతాళ్వాన్ల దివ్య చరితములు ఇంతటి ఘనమగు కార్యములు చేయించిన ఘనాపాటి శ్రీనివాస విభుడు అని చెప్పవచ్చు. అనంతాళ్వాన్ చరితము కనుమరుగైపోవునేమో అని తనకు కన్యాదానము చేసిన తన మామయ్యకు అనంతాళ్వాన్ కథలు చేసిన విశిష్టముకు సేవలు కాలక్రమేణా మరుగుపడిపోవునేమో అని ఈ వెంకటేశ్వరుడు తలచి రచయిత అందుకు తగనివాడైనను తగినట్లుగా తన్ని మలచి అనంతాళ్వాన్ చరితము లిఖింపజేసి రచయిత జీవితమునకుళ్ళు సాఫల్యములుగా చేసినాడు కమలాక్షుడు శ్రీ వెంకటేశ్వరుడు.
అసాధ్యము కార్యమును ఇట్లే సుసాధ్యము కార్యముగా చేయింపక చేసినారు. ఏతనా చేతస్వరూపుడకు శ్రీ వెంకటనాథుడు అనంతాళ్ళాన్ చరిత్ర తరచి చూచిన చదివి తరించదూచిన ఎన్నో ఎన్నెన్నో జీవిత సత్యములు మనకు బోధపడును. 18 అధ్యాయములు, ఒక్కొక్క అధ్యాయము ఒక్కొక్క ఆణిముత్యము. అందరి గురు శిష్యుడై దైవ సంబంధ రహస్యోపదేశముల మనం అట్లే ఆచరించిన గురువు ద్వారా దైవమునిట్లు జయించి పరమాత్మ సన్నిధికి ఎట్లు చేరవచ్చును ఇట్లే తెలుసుకొనవచ్చును. పాఠకులారా, జాగు చేయక శ్రీమాన్ వారి దివ్య చరిత్రములు చదివి తిరుమలలోని అనంతాళ్వాన్ల తోటను సందర్శించి ప్రపంచ నలుమూలల అనంతాళ్వాన్ల వారి ఖ్యాతిని విశ్వవ్యాప్తము గావించి తరియంతుము రండి రారండి. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీమాన్ అనంతాళ్వాన్యై నమః. ఓం నమో వెంకటేశాయ. ఈ విధంగా శ్రీమాన్ అనంతాళ్వాన్ దివ్య చరిత్రాన్ని వెంకటరెడ్డి గారు రాస్తే, వెంకటరెడ్డి గారిని నాకు పరిచయం చేసింది నారాయణ రెడ్డి గారు అయితే, ఆ నారాయణ రెడ్డి గారి ద్వారా శ్రీమాన్ అనంతాళ్వాన్ దివ్య చరిత్రాన్ని నాకు పంపించి నా చేత ఈరోజు ఈ మార్గశిరమాసం ద్వితీయ రోజు ప్రారంభించమని శ్రీ వెంకటేశ్వరుని యొక్క సంకల్పపూర్వకంగా నేను ఆరంభించుతున్నాను. రచన వెంకటరామిరెడ్డి, విజయవాడ. గళం దైవజ్ఞాని అభినవశ్రీ విద్వాన్ కోశ్రీ, చెన్నై 49. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. శ్రీమాన్ అనంతాళ్వాన్ దివ్య చరిత్రము, శ్రీమాన్ అనంతాళ్వాన్న అవతార ఆవశ్యకత విశేషము, మొదటి అధ్యాయం, ప్రథమోధ్యాయ. ఓం నమో వెంకటేశాయ. శ్రీకృష్ణ పరమాత్మ సారథ్యంలో మహాభారత యుద్ధం 18 దినములు వలుపు సొలుపు లేకుండా చేసిన పాండవుల విజయమును వరించింది. పాండవ ప్రథముడు ధర్మరాజు పట్టాభిషిక్తుడాయను. ద్వాపర యుగము అంత్యకాలము సమీపించను. గాంధహరి శాపము బలించను. శ్రీకృష్ణావతార సమాప్తికి కాలము ఆసన్నమయ్యనని గ్రహించిన పరమాత్ముడు ద్వారకా నగరమున ఆరుబయల్లో ఒక వృక్షము క్రింద కాలిపై కాలు వేసుకొని సేదతీరు వేళ యాదవులలో ముసలము తెచ్చిన కారకముకు ఇనుప రోకలిని తమ శక్తి కొలది రుద్ది కింద మునుకు తమనేమి చేయునని తలిచి యాదవులు దానిని ఎల్లువరవేయ అది దొరికిన ఒక వేటగాడు కిందటి జన్మమున వారియే తన బాణమున చివర తగిలించి వేటాడుతూ ఎర్రని ముద్దమందార వన్నపు శ్రీకృష్ణుని హరిపాదమును దూచి హరిని జింకని తలచి భ్రమసి అమ్ములు వదలగా అది నేరుగా శ్రీకృష్ణుని పాదమును గుచ్చుకుని శ్రీకృష్ణ పరమాత్ముడు దేహము వీడి వైకుంఠమునకు వెడలిపోయాను. శ్రీకృష్ణ పరమాత్ముడు భూమిపై ఉన్నంత వరకు అడుగుడ దూడ భయవిహ్వలుడైన కలి శ్రీకృష్ణుడు దేహం వీడి వెడలిన ఉత్తర క్షణమే కలి తన పాదమును భూమిపై మోపాడు. ద్వాపరయుగం ముగిసి కలియుగ ప్రారంభమాయ. శ్రీకృష్ణుడు తనువు దాలించిన 7వ నాడు కలి ప్రభావం వల్ల ద్వారకాపట్టణము సముద్రములో విలీనమైపోయాను. యుగధర్మం ప్రకారము కలి తన వికారపు చేష్టల మొదలెడను. వీరి ప్రభావం వల్ల మనుషులు ధర్మం విడిచి పండితులు, వేదవిధులు, యోగులు, బ్రాహ్మణోత్తములు యజ్ఞ యాగ పూజ సంధ్యావందనములు ఆచరించమాని నిజ గురువుల సంఖ్యాబలము తగ్గి మిథ్యా గురువుల సంఖ్య పెరగసాగారు. అజ్ఞానులు రాజ్యములేలసాగి అరిషడ్వర్గల విరాజితులై సకల జీవులు చేరాని విన్నో చేయుతూ జన్మమరణ చక్ర భ్రమణముల నడుమ తిరుగారసాగి రక్షించవలసిన పాలకులే పక్షకులుగా మారసాగి. 1000 ఏళ్ల అన్యాయం అధర్మములకు మారుపేరే కలియుగ ధర్మముని నుడవచ్చు. అయితే ఇంతటి కలి ప్రభావము వేడి వీచికలున్నా కలి చేరదూడని పాచికనొక దానిని
తన ఆయుధముగా సిద్ధము చేసి ధర్మమును కిందైనా నెలకొల్పి తీరవలెనని ధర్మప్రభుడకు శ్రీమన్నారాయణుడు కలిపైన వదులుట సిద్ధమయ్యి కలిని పిలిచి ఇట్లు చెప్పాను. పోయి కలి, నీ యుగ ధర్మములకు నేను అడ్డురాను, కానీ ధర్మమన్నది ఒకంతైనను నేను ఊని పాదుకొల్పు చూడకుండా విశ్వనాశనం ఇట్లే జరిగిపోవు. కావున నీవు నేను చెప్పున్నది జాగ్రత్తగా విని పాటించి తీరవలేదు. ముఖ్యముగా నీవు ఎవ్వడైతే నవవిధ భక్తి మార్గమున ఏ ఒక్కదాని చేపట్టి నన్నే శరణి వేడి నా సన్ముఖమున చేరచూచెనో, ఎవ్వడైతే నిజముగు గురువులు వారి పూర్వజన్మ సుకృత బలమున కలిసి సంపూర్ణముగా సేవించుతూ గురువే నిజముగు దైవమునుతో జీవనగమనముగా సాగించురో, పండితుడైనా పామరుడైనా నా నామస్మరణల సంకీర్తనముల భజనల చేయుదురో, అట్టి వారి జోలికి మాత్రము నీవు వెళ్ళవద్దు. ఎందుకనా వారు ధర్మాచరణ పరాయణులై నీ అరిషడ్వర్గ వికార చేష్టల చిక్కువడక నీ పాలన కింద రాజువుడక నన్నే చేరుతుంది. అట్టి వారికి నా ఈ పద్మపాదములే స్థిర నివాసమని పలికి. ఒకవేళ అట్టి వారిని నీవు చేరబోయి వికృతి చేష్టలాడబోయినా నీవే భస్మమై చివరకు నీ ఉనికియే ప్రశ్నార్థకమగును. కావున జాగ్రత్తతో జాగరూకుడవై నీ యుగ ధర్మము సర్వమని పలుకుతూ అట్లే తాను కలియుగమున ధర్మ సంస్థాపనకై సాక్షిభూతునిగా వెంకటాచలముపై స్థిర నివాసం ఏర్పరచుకొని వెంకటేశ్వరుడను నామముతో వెలయుదునని చెప్పాను. అంతే కలియును సరియని వలికి తన యుగ ధర్మము నేర్పడం మొదలెట్టారు. కలి ప్రభావంతో జనుడు రెండుగా విడిపోయి ఒక వర్గము వారు దేవుడున్నాడు అని, ఇంకొక వర్గము వారు అస్సలు దేవుడే లేడని, మరలా దేవుడు ఉన్నాడని పలికేటి వారు శివుడే ఆరాధ్యుడని, విశ్వపాలకుడు సృష్టి స్థితి లయకారుడని, ఇంకొక వర్గం వారు కాదు కాదు విష్ణువే పరమదైవమని ఆద్యుడనుచు శైవ వైష్ణవులను రెండు వర్గములుగా విడిపోయి కాలక్రమేణ శైవులు వైష్ణవద్వేషులై వైష్ణవులు శైవద్వేషులై కొంతకాలమున శైవుల ఛాందసవాదము మితిమీరిపోయి కనిపించిన విష్ణు ఆలయములు విష్ణు స్వరూపముల ధ్వంసము చేయసాగిరి. స్వతహాగా వైష్ణవుల శాంత స్వభావ గుణం వల్ల శైవుల ఆధిక్యము పెరుగసాగిన. కలియుగారంభముననే శ్రీ విష్ణువు వైకుంఠము వీడి ఈ మహాలక్ష్మీదేవిని వెతుకుతూ తిరుచానూరు చేరి తన కుంతలాయుధములతో పద్మసరోవరము నిర్మించి 12 సంవత్సరములు తపమాచరించి శ్రీ సూర్యనారాయణుని తానే ప్రతిష్ఠించి పద్మసరోవరమున పద్మమున జన్మించి ఆకాశరాజు ఇంట చేరి పెరిగి పెద్దవాడైన శ్రీ పద్మావతీదేవిని వివాహమాడి పిమ్మట ఆదివరాహ క్షేత్రముకు తిరుమలగిరుల చేరి అచ్చోటనే ఆనంద నిలయమున అక్షమూర్తి అయి ఈ శ్రీనివాసుడు శ్రీ వెంకటేశ్వర నామదేవుడై వెలసి వెలుగుందుతూ కలియుగ ప్రత్యక్ష దైవమై విరాజిల్ల సాయం. ఈ వెంకటేశ్వరుని వైష్ణవులు తమ వైష్ణవ సంప్రదాయమున కొలువ, శైవులు శైవ సంప్రదాయమున కొలువ సాగిరి. శైవులు ఆగడములు మితిమీర సాగను. రామాంజల వారి కాలమున కులోత్తుంగ చూరుడను ఒక దూర్థ శైవరాజు దురభిమాన దురంధరుడై రావణ హిరణ్య కశ్యప కంసాది దానవ గుణముల మించిన దానవ గుణోత్తముడై అరిషడ్వర్గ ప్రకోపితుడై కాన్పించేటి వైష్ణవాలయములను ఈ విష్ణు అవతార స్వరూపములో నాశనము చేయుతూ రాక్షసానందము పొందుచుండేది. వాని ఆసరా దూచుకొని శైవులను వాని తీరిగనే సంచరించుతూ ప్రజ్వరిల్లసాగి అంతటి కృత్యములు చేసిన కులోత్తుంగ చోళుడు చివరకు చేసిన పాపములకు నాటి కాలమున ఔషధమే లేని గొంతున రాసపుండు థ్రోట్ క్యాన్సర్ వచ్చి దిక్కులేని దావుదొచ్చింది. కొంతకాలమున శైవులు నాటికి వైష్ణవులకు వైష్ణవ దేవాలయములకు వైష్ణవ తత్వభావ విచారములకు గడ్డు కాలము దాపురించాలి. వైష్ణవులెవ్వరూ తమకు దిక్కెవ్వరు, తమను కాపాడి వైష్ణవీయమును బ్రతికించగలవారెవ్వరను అనుచు ఆహాకారములతో నీ విష్ణుడా శ్రీమన్నారాయణుడా నీవే మాకు దిక్కు అనుచు నిన్ను నీవే రక్షించుకొనవలైనంటూ దిక్కులు వెక్కటిల్ల ఏడవసాగిరి. ఈ వెంకటేశ్వరుని వేడసాగిరి. తమ విభులకు శ్రీకృష్ణుడి
పులిచేటి వైష్ణవ భక్తుల తీరు చూచి శ్రీమన్నారాయణుని చెయ్యగానున్నట్టి ఆదిశేషుని మనస్సు ద్రవించి తనలో తానిట్లు యోచించుకొనసాగాను. ఆహా, నేను నా స్వామిని త్రేతాయుగమున శ్రీరాముని అవతారము లక్షణుడనై, ద్వాపరయుగమున శ్రీకృష్ణుని అగ్రజుడ బలరాముడనై అనుక్షణము వీడక ఆడి పాడి అడుగడుగున రక్షించుకుంటేనే ఇప్పుడు ఈ కలియుగమున నా ప్రభువుడకు శ్రీ వెంకటనాథుని నేనెట్లు రక్షించుకొనవలే? ఈ విష్ణుని నమ్మిన వైష్ణవులకు నేనిట్లు సాయపడి వైష్ణవ మత ప్రాచుర్యము గావించవలే? ఈ విష్ణునికి వైకుంఠముల జరుగుతున్నట్లు భూమిపై వెలసిన శ్రీ రంగరాజునికి, మేల్కోటలో వెలసిన చెలువ నారాయణునికి, కంచిలో వెలసిన శ్రీ వరదరాజు పెరుమాళ్ళకు, తిరుమలలో వెలిసి వెలుగొందుతున్న శ్రీ వెంకటేశ్వరునకు నిత్య పూజలు కైంకర్యములు అర్చనలు వైకామ ఆగమోత్తమ ప్రకారము సేవలు పూజలు తరంతరము నిరంతరము జరుపవలన తానై సేవించి తరింపజూడ ఆ చూప ఆదిశేషుడు తనకు తానే 2 అవతారములనెత్తదలిచి శ్రీ విష్ణుని ఆజ్ఞనందుకొని భూపై అవతరించారు. అవి ఏ శ్రీరామానుజుల వారు ఆదిశేషుడే శ్రీరామానుజుల వారి రూపములు అవతరించి ముఖ్యమగు వైష్ణవ తత్వ ప్రచారం, వైష్ణవ దేవాలయముల పునరుద్ధరణ, ఆగమ శాస్త్ర ప్రకారం పూజలు, ఆరగింపులు, వేదాధ్యయనములు, వేదగోష్ఠి, వైష్ణవ శిష్యోత్పత్తి గావించుతూ ఈ రంగమున శ్రీ రంగనాథుని సేవలు చేయుతూ పరమపదములు సుమారు 120 సంవత్సరములు జీవించింది. తదుపరి తానే మరలా మనవాళ మహాముని అను పేర 3వ పర్యాయము జన్మించి వైష్ణవోద్ధారణ గావించను. శ్రీమాన్ అనంతాళ్వాన్ వారు ఆదిశేషుడే శ్రీమాన్ అనంతాళ్వాన్ల వారి రూపమున జన్మించి శ్రీమద్భాగవత భగవద్రామానుజుల వారినే గురువుగా స్వీకరించి నిరంతరము గురునామ పఠనము చేయుతూ ఆత్మానుసంధానుడై ఏకసంధాగ్రాహి అయి గురువాజ్ఞ మేరక పాటించి గిరుల చేరి ఈ వెంకటేశ్వరునికి పుష్పకైంకర్యముల చేసి తిరుమలకు పుష్పమండపమును నామమునకే సార్థక నామధేయం కావింపక చేసి అనేక సంస్కరణలతో భగవద్ రామానుజుల వారి అనుజ్ఞలతో పటిష్టము ఆలయ వ్యవస్థ ఏర్పాటు చేసి అనుక్షణము సాక్షాత్ శ్రీమన్నారాయణుడకు ఈ వెంకటేశ్వరునితో సంభాషించుతూ వాగ్వాదముల చేయుచూ పుష్పమాలికా గ్రంథముల చేసి అలంకరింపజేయుతూ తరించి చరితార్థుడాయ ఈ వెంకటేశ్వరునికి తన ఇంట బంధించిన ఈ మహాలక్ష్మిని ఇచ్చి కన్యాదానము చేసి తరించి తానును శ్రీమన్నారాయణుని కన్యాదానము చేసిన సముద్రుని, త్రేతాయుగమున శ్రీరామచంద్రుని కన్యాదానము చేసిన జనకుని, ద్వాపరములకు రుక్మిణీదేవినిచ్చి కన్యాదానము చేసిన భీష్ముకుని, సత్యవహమనిచ్చి చేసిన సత్రాజిత్తుని, జాంబవతినిచ్చి కన్యాదానము చేసిన జాంబవతుని సరసన సరియకు సమస్థానమును దక్కించుకొని ఆచంద్రార్కమనంతాళ్వాన్ నిలిచిపోయాడు. అంతటి దివ్య పురుషుని చరితము చదివి తెలుసుకొని పలువురికి వినిపించి మనమును అట్లే తరించవలెను. ఇది శ్రీమాన్ అనంతాళ్వాన్ల దివ్య చరితము అవతార ఆవశ్యకత విశేషము అను మొదటి అధ్యాయం సంపూర్ణమైనది. శ్రీమాన్ అనంతాళ్వాన్ల దివ్య చరితము ద్వితీయాధ్యాయము జననము, బాల్యము, ఆచార్యుని కడ చేరుట. మొదటి అధ్యాయము శ్రీమద్భగవద్ రామానుజుల మరియు శ్రీమాన్ అనంతాళ్వాన్ల వారి అవతార ఆవశ్యకత విశేషము చక్కగా తెలుసుకుంటే ఇక ఈ అధ్యాయమున శ్రీమాన్ అనంతాళ్వాన్ల వారి జనన వివరములను, అందుకు సంబంధించిన రుజువులను, బాల్య విశేషములను వివరముగా తెలుసుకుందాము. అనంతాళ్వాన్లు సాక్షాత్తు ఆదిశేషాంశ సంభూతుడే. మనము బాగుగా పరిశీలించిన శ్రీ భగవద్ రామానుజుల వారు శ్రీమాన్ అనంతాళ్వాన్లు ఇద్దరు ఆదిశేష సంభూతులే అని నిరంతరము గురు శిష్యులు ఇరువురు ఒకరితోనొకరు ఆత్మానుసంధానమునందుండేటి వారని, చేయవలసిన కార్యములు నిమిత్తము వేర్వేరు దేహములతోనున్నను ఒకటే ధ్యేయముతో తమ స్వామియగు శ్రీమన్నారాయణునికి అలవైకుంఠమున చెయ్యగా, పీఠముగా, ఛత్రముగా, రక్షకునిగా యుగయుగములు అనుసరించేటి ఆదిశేషుడు అనే ఇరువుగా శ్రీహరి తత్వ ప్రచారమును, ధర్మ నిరతిని, శ్రీ వైష్ణవీయమును నలుదిశలా విశ్వవ్యాప్తి చేయుచు ఇంకొక వైపు శ్రీ వెంకటేశ్వరునికి ఆగమ శాస్త్ర ప్రకారము కైంకర్యముల సేవల హిందూ మత విశ్వాసముల నెలకొల్ప
మన జనన మరణ ఇరుసు చక్ర భ్రమణముల తొలగింపంగా చేసి ఈ విష్ణుని వద్ద పద్మపాదముల చెంత మనల చేర్చుటకై భగవద్ రామానుజునిగా అనంతాల్వాన్గా భూపైకి వచ్చి జననం 1053 విజయనామధేయ సంవత్సరమున 1153వ విజయనామధేయ సంవత్సరమున మేషరాశిలో చిత్తా నక్షత్రమున వైష్ణవకులు శిఖామణి వేదాంగ పారంగతులకు శ్రీ కేశవాచారి శ్రీమతి యదుగురి దంపతులకు కావేరి పరివాహక ప్రాంతమున మైసూరు సమీపమున గల శ్రీ రంగపట్టణకు సుమారు 3 కిలోమీటర్ల దూరములో ఉన్న తిరుపుత్తూరు ప్రస్తుతము కెరంగనూరు అనుగ్రామమున మన శ్రీమాన్ అనంతాళ్వాన్ల వారు జన్మించింది. ఏటికిని అనంతాళ్వాన్ల వారి జన్మస్థలమునకు గుర్తుగా అక్కడే నిర్మించిన గుడిని ఒకదానిని మనము కిరంగనూరు నందు దర్శింపవచ్చు. కీర్తన అనంత పారిజాత పుష్పమే అనంత పారిజాత పుష్పమే అనంత పద్మనాభుని వెంకటేశునికి అనంత పుష్ప పూజలు చేయతానే ఆదిశేషుడే అవతరించరే అనంతాళ్వాన్ నామధేయుడై అనంత పారిజాత పుష్పమే అనంత పద్మనాభుని వెంకటేశునికి అనంత పుష్ప పూజలు చేయతానే ఆదిశేషుడే అవతరించలే అనంతాళ్వాన్ నామధేయుడై అనంత పారిజాత పుష్పమే అనంతుని ఆద్యంతరహితుని తిరుమల శ్రీ వెంకటరాయని పుష్పమండప నామముని సార్థకము జయ తానే ఆదిశేషుడే అవతరించలే అనంతార్య నామధేయుడై అనంత పారిజాత పుష్పమే అనంత పద్మనాభుని శ్రీ వెంకటేశునికి అనంత పుష్ప పూజలు చేయతాని ఆదిశేషుడే అవతరించలే అనంతాళ్వాన్ నామధేయుడై అనంతుని ఆద్యరహితుని తిరుమల శ్రీ వెంకటరాయుని పుష్పమండప నామమునే సార్థకము జయ తానే ఆదిశేషుడే అవతరించలే అనంతార్య నామధేయుడై అనంత పారిజాత పుష్పమే అనంతలోక రక్షకుని శేషశయనుని శేషాద్రివాసుని సిరుల తల్లి శ్రీదేవి విభుని తిరుమల్లె పుష్పముల పూజించ పలు పుష్ప మాలికల గట్టి అలంకరణల జయ ఆదిశేషుడే తనకు తనై అవతరించలే అనంతాళ్వాన్ నామధేయుడై అనంత పారిజాత పుష్పమే అనంత పద్మనాభుని శ్రీ వెంకటేశునికి అనంత పుష్ప పూజలు చేయ తానే ఆదిశేషుడే అవతరించలే అనంతాళ్వాన్ నామధేయుడై అనంత లీలలు సల్లిపేటి వాణినే శ్రీ గోవిందునే అనంత గురు భక్తి పాటవముతో లోకాల నేలేటి లోకేశ్వరునికే శ్రీ వెంకటేశునికే కలిన కన్యదానము చేయతరలి వచ్చినాడే ఆదిశేషుడే తనకు తానై అనంతాళ్వాన్ నామధేయుడై తనకు తానై అనంతాళ్వాన్ నామధేయుడై అనంత పారిజాత పుష్పగౌ గంధముల గదజల్లేటి ఆ బాలునికి అనంతం అని నామమిడిరి అనంతనగా అనంతమైన వాడని ఆదిశేషుని అర్థం వచ్చు. ఆ బాలుని ముఖారవిందమును చూచి ప్రకాశవంతమగు వెలుగు తేజములను చూడ చుట్టుపక్కల వాళ్ళు బంధువులు మొదలగు వారందరూ చిన్ని కృష్ణుని ఉయ్యాల చుట్టావు ఉన్నప్పుడు మరలా మరలా గ్రేపల్లెవాసులు దూచిన తీరున మరలా మరలా చూడగోరేవారట.
దినదిన ప్రవర్ధమానుడై శుక్లపట్ట చంద్రుని ఓలే ఆ బాలుడు పెరగసాగిన. బాల్యములోనే తండ్రి ఒడిన చేరి ఆయన చదివేటి శాస్త్రముల గ్రంథముల వినుచూ బాల ప్రహ్లాదు తీరున కన్నుల మూసి తన్మయత్వముతో చిన్మయానందంతో చిలిపి నవ్వుల రవ్వుచూ ఆత్మానంద డోలికల ఊగేటివాడు. అతని తీరు అతని ముఖములోని జ్ఞాన చేదో విరాజితములను చూచి అందరూ పరవశించెడివారు. నెమ్మదిగా కాలము కదలసాగను. అనంతం పెరిగి పెద్దవాడవ్వసాగను. ఎదిగేటి కొలది అతని స్థితిలో మార్పు రాలేదు సరికదా. తనలో తానే ఎల్లప్పుడూ భగవద్భాగవతాచార్య ప్రపత్తితో తనలో తానే శ్రీవిష్ణుని లీలను తలబోయుచూ ఆత్మానుసంధానుడై ఆనందవదనుడై కదిలాడి నడయాడేటి ఆ బాలుని తీరుతెన్నుల దూచి అందరూ అతనిని అనంతాళ్వాన్ అని పిలువసాగి. అనంతాళ్వాన్ అనగా అన్ని వేళలా ఆత్మానందమున మునిగి తేలియే ఆడేటి వాడని అర్థం వచ్చునట్టుల ప్రేమతో అనంతన్ను అనంతాళ్వాన్ అని పిలువ మొదలెడి. బహుశా పెరిగేటి కొలది ఆదిశేషుని మరొక అంతగా అంశగా తన కళ్ళ ముందే ఉద్భవించి వైష్ణవోద్ధారణము గావించు తన గురువైన వైష్ణవ తత్వ ప్రచార సాధకులైన యతి శ్రీరామానుజుల దరికి తనలో తాను చేరబోచున్నానన్న తలంపు తన తలన మెరయగానే అతని ముఖమున ఆనందము రెట్టింప చూపరులకు ప్రస్ఫుటముగా కాన్పింప అతనికి తానిచ్చిన అనంతాళ్వానన్న బిరుదు సరి అయినదే అని జనులు భావించి అతన్ని అట్లే అనంతాళ్వాన్ పిలువసాగి. ఇక భగవద్రామానుజుల వారు కూడా అనంతాళ్వాన్ రాక కొరకై వేచి చూడసాగిన. సరి అయిన సమయము రానే వచ్చను. ఆ నోట ఈ నోట శ్రీమద్భగవద్రామానుజులాచార్యుల వారి ఖ్యాతి విని తానును తన ఆచార్యుడకు శ్రీమద్ రామానుజుల వారిని శరణు వేడి వారి కొలువున చేరవల్లని మనోనిశ్చయము గావించుకుని భార్యతో మరియు యజ్ఞేశాదులను వారితో కుటుంబ సమేతముగా శ్రీరంగమన శ్రీరంగనాథుని కడున్న భగవద్రామానుజుల కడ తన స్వగ్రామమును వదిలి అనంతాళ్వాన్ శ్రీరంగమునకు చేరి తనను ఆశ్రయించవచ్చిన అనంతాళ్వాన్లను రామానుజుల వారు పిలిచి తన కడనున్న అరుళాల్ పెరుమాళ్ ఎంబెరుమాన్నారుతో ఇట్లు పలికాడు. ఓయి అరుళాల్ పెరుమాళ్ ఓయ్ ఎంబెరుమానార్, ఇక నుండి అనంతాళ్వాన్ నిన్ను ఆశ్రయించును, నీవీతనికి జ్ఞానబోధ చేయమని పలికాడు. ఆ మాటలు విన్న ఎంబెరుమన్న ఒక్కసారిగా నఖశిక పర్యంతం అనంతాళ్వాన్ను చూచి ఉలికిపాటు గురియాయి. ఇంతటి తేజో విరాజితునికి జ్ఞానముతో ప్రకాశవంతముగా నా కన్నులుగా అనిపించేటి ఈ అనంతాళ్వాను నేను శిష్యునిగా స్వీకరించుటయా, జ్ఞానబోధులు చేయుటయా, నేను ఇతనికిట్లు ఆచార్యుడనవ్వగలను అని పరిపరి విధముల యోచించుతూ అనంతాళ్వాన్ల బృందముతో, అయ్యా అనంతాళ్వాన్ మన గురువుకు శ్రీమద్ రామానుజుల వారు నాకు ఉపయుక్తము గాని సాహసించగలేని కార్యమును అప్పగించినారు. పిచ్చుక మెడకు తాటి పండు కట్టినట్లు ఈ ఆచార్యుడిని పదవిని గట్టబెట్టినాడు. ఇంతటి భారమును నేను మోయతగను. అయినను శ్రీ గురువుకు రామానుజాచార్యుల వారి ఆజ్ఞ అనుల్లంఘనీయం. నేను తప్పక పాటించవలేను గాన నాకు తోచిన తెలిసిన అంతో ఇంతో ఆచార్య కైంకర్య విధానముల శాస్త్రజ్ఞాన బోధనలను మీకు చెప్పి మిమ్ము తిరిగి ఘన సద్గురుడకు శ్రీ రామానుజుల వారి పద్మపాదములపైనే చేర్చుదునని పలికి తనకు దోచిన తెలిసిన జ్ఞాన ప్రబోధములను చేసి అనంతాళ్వాన్ను తిరిగి తీసుకుని వచ్చి ఈ రామానుజుల వారి సన్నిధికి చేరి, ప్రభో ఆచార్యదేవా, ఇంతటి సకల శాస్త్ర పారంగతుని జ్ఞాన తేజోపుంజ విరాజితుని మీకే అప్పగించుతున్నాను. ఈతని జ్ఞానశక్తి ఆచార్య కైంకర్య నిష్ఠాపాఠవముల స్వీకరించ మీకు మాత్రమే దగును అని పలికి అనంతాళ్వాన్లతో నీవు నేటి నుండి భగవద్రామానుజుల వారిని ఆశ్రయింపుము, వారే నీకు అసలు శిశులైన గురువు అని బోధించను. అది విని భగవద్రామానుజుల వారి ప్రీతి చెంది సంతుష్టులై అనంతాళ్వాన్లను తన శిష్యునిగా స్వీకరింప అనంతాళ్వాన్ ఆనందమునకు అవధులు లేకపోయాను. ఏలయన తాను శ్రీరంగమునకు వచ్చినది సాక్షాత్ శ్రీమద్ భగవద్రామానుజుల వారిని సేవించుటకేనని, నేటికి తన పుణ్యము బండినని, బ్రతుకునకు సాఫల్యత చేకూరిననిలో రానుండు ఉత్సాహింపుడయ్యని. ఇది
శ్రీమానంతాళ్వానుల దివ్య చరితము జననము బాల్యము ఆచార్యుని కడజేరుటాను ద్వితీయ అధ్యాయం రెండవ అధ్యాయం సంపూర్ణమైనది. లోకా సమస్తా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి. ఏ విధంగా వెంకటేశ్వర స్వామి ఈ రచయిత వెంకటరామిరెడ్డిని ఎన్నుకున్నాడో అట్లే నన్నెన్నుకొని నా చేత ఈ యొక్క అనంతాళ్వాన్ దివ్య చరితాన్ని లోకానికి అందించమనే సంకల్పంతో మీకందరికీ అందించే భాగ్యాన్ని కలిగించినందుకు ఆ వెంకటేశ్వరుని పాదపద్మాలకు శరణుడను. స్వస్తి.